ఎస్ఎస్కే ఫామ్ బ్లాగ్స్, నేను మీ సాయి పటేల్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఒక 3 నుంచి 4 ఎకరాల పొలం అండి. ఇక్కడ రైతు అనేది ఏం చేసిండనంటే, ఇప్పుడు ఈ సమ్మర్ నుంచి మనం రైనీ సీజన్ ఎంటర్ కాగా ఈ గడ్డి అనేది మనకి ఇది కాల్ చేశాడు. ఎందుకంటే ఇది బర్న్ చేశాడు ఏం లేకుండా. దీనివల్ల మనం చాలా వరకు రైతులు అనేది చాలా వరకు నష్టపోతామండి. గడ్డి అనేది అస్సలకే కాలబెట్టకూడదు. ఎందుకనంటే ఇది కాలబెట్టినప్పుడు, ఎందుకంటే దీని కింద గడ్డి కానివ్వండి, ఏర్ అనేది దెబ్బతిని ఇప్పుడు కింద రాలిపోయిన తాళ్ళు కానివ్వండి, ఈ వడ్లు అనేది ఇది ఫైర్ అవ్వడం వల్ల ఇది మళ్ళీ మనకు యూజ్ కాదు. ఎందుకంటే ఇది మళ్ళీ మొలవదు. మనం ఎప్పుడైతే గడ్డి కాలబెట్టకుండా ఉంటుందో అప్పుడు ఈ కింద పడ్డ వడ్లు అనేది మళ్ళీ మొలుస్తుంది. మళ్ళీ ఇది కాలబెట్టకపోతే దీనికన్నా మళ్ళీ ఎగిరొచ్చేసి మనం ఎప్పుడైతే రూటివేటర్ కానివ్వండి, కల్టివేటర్ కానివ్వండి పొలం అనేది పోతం చేయంగా అదే మనకు బలంలా ఎరువులాగా పనిచేసి డీకంపోజ్ అయ్యి, ఎందుకంటే ఏరుకు అనేది మంచి బలంగా ఇస్తుంది. దానివల్ల మనకు ఇప్పుడు ఎరువులు కానివ్వండి, జీలుగులు కానివ్వండి అలుకోవడం అనేది మనకు తగ్గుతుంది. దానివల్ల మనకు కొంచెం దాదాపు ఒక 4 నుంచి 5,000 ఏమైనా బర్రె పెండ కానివ్వండి, ఆవు పెండ పోయడం వల్ల అది ట్రాన్స్పోర్ట్ అదంతా ఒక 5,000 మనకు అదనం అవుతుంది. ఇలా చేసుకోవడం వల్ల మనం చాలా వరకు నష్టపోతాం. అలాగే మొగిపురుగు కానివ్వండి, ముందు కాలంలో వచ్చేది మొగిపురుగు కానివ్వండి, అగ్గితెలు కానివ్వండి, దీనివల్ల మనకు బాగా వచ్చే ఆస్కారం ఉంటుంది. అందుకే రైతులు అనేది ఎప్పుడు ఇలా బర్న్ అనేది చేయకుండా దాన్నే అలాగే అది మన రూటివేటర్ కానివ్వండి, కల్టివేటర్ అలాగే దున్ని నాటేయడం వల్ల మనకు డీకంపోజ్ అయ్యి మనకు న్యాచురల్గా ఆర్గానిక్గా మనకు చెట్టుకు అనేది మంచి బలంగా ఉంటుంది. అలాగే ఈ ఇబ్బంది లేకుండా క్రాప్ అనేది మంచి ఈల్డింగ్ కూడా బాగా వస్తుందని చెప్తున్నాను. అలాగే ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ క్రాప్ ఇది గడ్డి బర్న్ చేయని వీడియో కూడా చూపిస్తాను. ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే అక్కడ చేన్లు అనేది రైతు అనేది గడ్డి కాలబెట్టాడు. చూసుకున్నట్టయితే రైతు ఇది కాలబెట్టలేదు. ఇలా కాలబెట్టుకోక ఉండడం వల్లనే మనకు చాలా వరకు బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే మనం కాలబెట్టినప్పుడు అవన్నీ వేస్ట్ అవ్వడం వల్ల మనకు అది డీకంపోజ్ కాగడం వల్ల మనకు రోగాలు కానివ్వండి, పొలాన అనేది దెబ్బతింటుంది. ఇలా ఉంచుకోవడం వల్ల మనం కోసేటప్పుడు పేన వడ్లు అనేది మళ్ళీ ఇలా సీడింగ్ అనేది వస్తుంది. ఇలా సీడింగ్ అనేది అంటే మనం క్రాప్ మళ్ళీ మనం దున్నే టైం వరకు ఇది ఇలాగే ఉంటుంది. దాని ద్వారా మళ్ళీ ఇవనేది ఇంత పెద్దగా పెరుగుతుంది. దాన్ని మనం కల్టివేషన్ అండ్ రూటివేటర్ కొట్టినప్పుడు ఏంటంటే డీకంపోజ్ అయ్యి మంచిగా మనకు సేంద్రియ వ్యవసాయం లేక దీనికే బలం అవుతుంది. మళ్ళీ మనం కాలబెట్టడం వల్ల అది కాలబెట్టినాక అది మైనసే. మళ్ళీ అది యాష్ అనేది ఎప్పుడైనా గార్డ్ ద్వారా పెట్టినప్పుడు యాష్ అనేది కొట్టుకోవడం వల్ల మన బలం అనేది పోతుంది. రైతులు అనేది ఇలా ఉపయోగించుకోవడం వల్ల మంచిగా ఉంటుంది. అలాగే మళ్ళీ కాలబెట్టినప్పుడు ఇందులో ఎర్రలు కానివ్వండి, దీనికి సంబంధించిన పురుగులు అనేది చనిపోతున్నాయి. దానివల్ల మనకు అనేది మళ్ళీ క్రాప్ మీద అనేది ఈల్డింగ్ మీద అనేది దెబ్బతీస్తుంది. కంపల్సరీగా గడ్డి కాలబెట్టకుండానే మనం కల్టివేషన్ అనేది చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఉంటుంది. మరెన్నో ఉపయోగపడే వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.